జీవితంలో ప్రజలకు అవసరమైన వివిధ ధృవీకరణ పత్రాలు సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సెల్ ఫోన్ ద్వారా ఆయా సేవలు అందుబాటులోకి తేవాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ విధానాన్ని ప్రజలకు చేరువ చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల కళాశాలల్లో ఏఐ వినియోగం, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా గూగుల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒప్పందానికి కుదుర్చుకుంది. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఉపాధ్యక్షుడు ఎండి బిక్రమ్ సింగ్ బేడి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా సంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్తో ఒప్పందం ఉపయోగపడుతుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే సీఎం లక్ష్యం. స్టార్టప్లను ప్రోత్సహించడంతో వాటి ప్రయోజనాలను అందుబాటులోకి తేవాలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు. పాలనలో ఏఐ వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన మెరుగైన సేవలు అందించాలన్న ఆశ ఉందని గూగుల్ మ్యాప్స్ జీఎం లలితారామని పేర్కొన్నారు. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థల మధ్య జరిగిన ఒప్పందం గొప్ప ముందడుగని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఉండవల్లిలోని తన నివాసంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఉపాధ్యక్షుడు, కంట్రీ ఎండీ బిక్రమ్ సింగ్ బేడి సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. లోకేష్ సమక్షంలో జరిగిన ఒప్పందానికి ముందు వారు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.